చాలామంది అడిగేటువంటి విషయం ఏంటంటే, కింద చక్రాలే ఎందుకు డామినేషన్ అనేది ఉంటది? మనకుండేటువంటి అన్ని చక్రాల్లో పై చక్రాలు, కింద చక్రాల్లో. అయితే దీనికి ముఖ్యంగా మనం ఇంతకుముందు జన్మల్లో 84,00,000 జన్మల్లో అన్ని జీవరాశుల్లో కూడా తిరిగి పశు జన్మలు, పక్షి జన్మలు లేకపోతే రకరకాలైనటువంటి కీటకాల్లాగా పుట్టి వచ్చినప్పుడు ఏంటంటే, వాటికి ఉండేది ఒకటి అహంకారం, కామం, ఆకలి, నిద్ర. ముఖ్యంగా వీటికి సంబంధించి మనకి కింద చక్రాలు అహంకారం, కామం, ఆకలి. వీటికి సంబంధించి మనకి డామినేషన్ ఉండటానికి 84,00,000 జీవరాశుల్లో ఉన్నటువంటి కోరికలు ఏంటంటే, కింద చక్రాలకు సంబంధించినటువంటి కోరికలే, శరీరానికి సంబంధించిన తాదాత్మ్యమే పూర్వజన్మల్లో కంటిన్యూగా జరగబట్టి ఎవరికైనా కానీ కింద చక్రాలకు సంబంధించినటువంటి శక్తి అనేది బలీయంగా ఉంటుంది. ఒకటి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏంటంటే, మనం నిల్చొని ఉన్నప్పుడు మనకి శక్తి యొక్క ప్రవాహం కింద వైపుకు జరగబట్టి కింద చక్రాలకి ఎక్కువగా శక్తి ప్రసరణ జరగబట్టి అవి ఎప్పుడూ కూడా ఎక్కువ యాక్టివేషన్లో ఉంటాయి. మనకి ఎప్పుడైతే క్రియాయోగ లాంటి సాధనల్లో లేదా కుండలిని లాంటి సాధనల్లో శక్తిని పైకి ఎక్కేటువంటి ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో, కొంతకాలం ఈ ప్రయత్నం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో, పై చక్రాలకి ప్రవాహం మొదలెళ్ళిన తర్వాత కంటిన్యూగా పై చక్రాల్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఎప్పుడైనా కింద చక్రాల్లోకి వచ్చినా కానీ మళ్ళీ పై చక్రాలకి ప్రవాహం అనేది జరిగేటట్టుగా చూసుకుంటే ఈ ఇబ్బంది నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది.